విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలో రామలింగపురం పుర్రేవలస గ్రామాల మధ్యలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 మాన్సాదేవి నాగశక్తి అమ్మవారు 2019లో పిన్నింటి వారి పంట పొలాల్లో అమ్మవారిని చూసి అక్కడ గుడి కట్టి ప్రత్యేక పూజలు అందిస్తున్నారు. భారతదేశంలో కేవలం 2 చోట్ల మాత్రమే ఈ మాన్సాదేవి అమ్మవారు వెలిసిందని, మొదటిగా హరిద్వార్లో స్వయంభూగా ఉన్నారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీపురుపల్లి ప్రాంతంలో మాన్సాదేవి నాగశక్తి స్వరూపిణిగా వెలిశారని, ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఈ పూజల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారని అర్చకులు తెలిపారు. జగత్కార ప్రియాయ నమః ఇది హృదయం పూజయామి ఆజ్ఞానే నమః ఇది స్థలం పూజయామి రత్నమంజుదాయ నమః ఇది కరిం పూజయామి సిద్ధిదేవాయ నమః అస్తో పూజయామి సిద్ధిస్తు నమః ఇది ముఖం పూజయామి రసత్వనే నమః ఇది నేత్రం పూజయామి జ్ఞానప్రదాయ నమః కేశవం పూజయామి విశ్వం పూజయాయ నమః శిరం పూజయామి ఇది మంగళాధర్మయోగి నమో నమః ఇది సర్వాంగాయ పూజయామి ఓం ఒక లైన్లో రండమ్మా, ఒక లైన్లో రండి, సైడ్కి ఉండండి. వెళ్ళే వాళ్ళు చోట ఉండమ్మా, సైడ్కి ఉండాలి, మీరు సైడ్కి ఉండాలి. దోష పరిహారార్థం గోపనామాలు చదివి శ్రీచక్రాన్ని పూజ చేసి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. మనకున్న సమస్యల సంకల్పం అమ్మవారికి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వచ్చింది भागनेयैनैवैनं प्रणयति ब्राह्मणायुषे युद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिवृद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्तेलङ्के तये देता एव देवताः प्रीणाति ओम शतं जीवेम शरदो वर्धमानित्यमनगमो भवति. నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా తల్లి భారతదేశంలో 2 చోట్ల ఉన్నారండి. మొట్టమొదటిగా ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో బెల్లపత్ర స్వరూపిణిగా మొట్టమొదటిగా దర్శనమిస్తున్నారు. మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురము మరియు పుర్రేవలస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపిణిగా, త్రికార జ్ఞాన స్వరూపిణిగా, నాగులకి అధిష్టాన దేవతగా, సంతాన దేవతగా, కళ్యాణ దోష నివారణగా శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా పిన్నింటి వారింట పంట పొలంలో నాగబంధమై నేను ఉన్నాను, నన్ను బయట తీసి ప్రతిష్ఠించండి అని చెప్పి తల్లి మా తమ్ముడికి పిన్నింటి శివకి కల్లో కనిపించి చెప్పడం జరిగింది. 2019 జూన్ 24న ఆ యొక్క నాగబంధాన్ని తల్లి కోరుకునే విధంగా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. నలుమూల నుంచి భక్తులు అమ్మని ఇక్కడికి వచ్చినా ఎక్కడున్నా కూడా గుండెల మీద చేసుకుని అమ్మవారిని తలుచుకొని ఈ యొక్క మాట అమ్మవారికి చెప్పి ప్రతి ఒక్క విధానంలో సమస్యలు కోరికలు అమ్మకి చెప్పి ప్రగాఢంగా నమ్మి ఇక్కడి నుంచి వెళ్తుంటారు. ఇక్కడికి రావడానికి వచ్చేటప్పుడు చీపురుపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో రామలింగపురం పుర్రేవలస విలేజ్ ఉంది. ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. భక్తులు అనేది వచ్చేటప్పుడు వాళ్ళకి నైట్ స్టే ఉండేటప్పుడు వాళ్ళకి స్టే కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క అభిషేకం అనేది చాలా విశేషంగా, అంటే నిజ రూపంలో అమ్మవారిని చూడొచ్చు. మంగళవారం శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో నిజ రూపంలో అమ్మ దర్శనమిస్తారు. అప్పటి నుంచి 2019 జూన్ 24 నుంచి ఎప్పటి వరకు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరం అమ్మ అడుగుపెట్టారు. ఈ 4 ఏళ్లలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం తల్లి కోరుకున్న విధంగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి దగ్గర పంతులు గారు జపరూపంలో అమ్మవారికి సంకల్పం చెప్పి పంచామృతాలు పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి మంగళవారం శుక్రవారం ఒక తిరునాళ్ళగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటూ అమ్మవారి యొక్క సంకల్పం చెప్పి అమ్మవారి మీద నమ్మకంతో ఈ యొక్క 4 ఏళ్ల కొన్ని వందల వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి
ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సంకల్పాలు వాళ్ళ మనోవాంఛలు చెప్పి సంతోషంగా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలను తెలియజేస్తున్నారు. 27 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. 27 ఎందుకు చేస్తారంటే 27 నక్షత్రాలకి యుగవాహినిగా అమ్మవారిని ఇక్కడ పిలుస్తారు. అందుకని మొదటిగా వచ్చేటప్పుడు అమ్మవారికి మనం ఇక్కడ ఎందుకు వచ్చామో ఏంటి అనేది ఒక మాట చెప్పి అమ్మవారి చుట్టూ ఓం శ్రీ మానసాదేవి నమ అనుకుంటూ బీజాక్షరం చెప్పి మనసా వాచ కర్మణ పక్కవారితో కూడా మాట్లాడకుండా సంపూర్ణంగా సరెండర్ అయ్యి 27 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణ అనేది దోష పరిహారార్థం ఇక్కడ అమ్మవారు చుట్టూ చేయడం జరుగుతుంది. ఇక్కడ తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా దోషం ఉన్నా శాపం ఉన్నా అది ఎలా ఉంటుందంటే సర్పభయం కానీ కుజదోషం కానీ కలసర్పదోషం నాగదోషం నాగశాపం రాహుకేతు గ్రహపూర్వక శనిపూర్వక పితృకర్మ దోషాలు వివాహం కానివారు సంతానం లేని వారు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ మానసికం కానీ దాంపత్య సమస్యలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏదున్నా ఇక్కడికి నమ్మి కొలిచినా పిలిచినా తలిచినా కొంగు బంగారమై నడిపిస్తుంది అమ్మ.